Hello students, welcome to Tanmay's Tuition Center YouTube channel. Those who did not subscribe to our channel, please do subscribe to our channel in order to get all the notifications regarding our upcoming videos. ఎందుకు అంటే మనకి ఇంకా 14 days మాత్రమే ఉంది. సో ఈ 14 daysలో మేము బ్యూటిఫుల్ కంటెంట్తో వస్తున్నాము. సో దీంట్లోకి వచ్చేసరికి ఏంటి అంటే మనం మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఆర్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ మోడల్స్ ఇన్ ఈచ్ చాప్టర్ మనం డిస్కస్ చేయబోతున్నాం, విచ్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ప్రిపరేషన్. సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకు కూడా మన ఛానల్ని షేర్ చేయండి, సో దట్ it will help you in fetching more marks in your board examinations. ఓకే, సో మనం తెలుగులో కంటెంట్ చేయడం జరుగుతోంది మేము. సో ద మెయిన్ మోటివ్ బిహైండ్ డూయింగ్ ద కంటెంట్ ఇన్ తెలుగు ఈస్, ఎప్పుడైనా కూడా మన మదర్ టంగ్లో మనం నేర్చుకున్నట్టయితే కనుక మనకి ఈజీగా గుర్తుంటుంది, ఈజీగా అర్థమవుతుంది కూడాను. సో అందుకే మేము తెలుగులో చెప్పడం జరుగుతుంది. సో దోస్ హూ వాంట్ ద సేమ్ కాంటెంట్ టు బీ ప్రెజెంటెడ్ ఇన్ ఇంగ్లీష్, ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద comment section below so that we can understand and we get motivated to do the same content in English in the future. Okay, so coming to today's video, it is regarding the chapter 1 of mathematics, that is real numbers. So దీంట్లో ఉన్న each and every model మనం ఈ ఒక్క సింగిల్ వన్ షాట్ వీడియోలో నేర్చుకోవడం జరుగుతుందన్నమాట. ట్రస్ట్ మీ, 6 మార్క్స్ వస్తాయి మనకి బోర్డ్ ఎగ్జామినేషన్లో రియల్ నెంబర్స్ నుండి. ఆ 6 మార్క్స్ మీవే అని అనుకోండి ఈ కంప్లీట్ వీడియో మీరు వింటే కనుక. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్, ఇప్పటిదాకా మనకు ఈ జరిగిన ప్రతి క్వశ్చన్స్, ప్రతి బోర్డ్ ఎగ్జామినేషన్లో ఉన్న ఎవ్రీ మోడల్ మనం ఈ ఒక్క వీడియోలో నేర్చుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, సో కమింగ్ టు అవర్ ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ 98 యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్స్. సో ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అనగానే గుర్తు రావాల్సింది ఏంటి మనకి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో మనం చిన్నప్పటి నుండి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తూనే ఉన్నాం కదా. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి? సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఒక నెంబర్ని ప్రైమ్ నెంబర్స్తో ఫ్యాక్టరైజ్ చేయడం అనమాట. ప్రైమ్ నెంబర్స్తో మాత్రమే ఫ్యాక్టరైజ్ చేయడం, గుర్తుపెట్టుకోండి. కొంతమంది ప్రైమ్ నెంబర్స్ కాకుండా హడావిడిగా మనకి కాంపోజిట్ నెంబర్స్తో కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రమే మనం వాడాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 98 ఉంది, 98 2 టేబుల్లో పోతుందిగా, మనకి ఇష్టమైన ఫేవరెట్ టేబుల్ 2 టేబుల్. సో 249 సార్ 49 ఎప్పుడు వస్తుంది? 7 టేబుల్లో వస్తుంది. 7 7 సార్ 49, 7 1 సార్ 7. సో 98 ఎట్లా రాయొచ్చు? 98 can be written as 2 into 7 square. So 98 is equal to 2 into 7 square. So this is how we perform the prime factorization anamata. Okay, so manaki first topic enti real numbers lo fundamental theorem of arithmetic. So fundamental theorem of arithmetic em cheptundi? A composite number can be written as product of the primes. ఒకసారి బోర్డ్ ఎగ్జామినేషన్లో డిఫైన్ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ అని చెప్పి ఇవ్వడం జరిగిందనమాట. సో వెంటనే మీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ నేర్చుకోండి. ఎవరికి తెలుసు, ఈ బోర్డ్ ఎగ్జామినేషన్లో అడగచ్చేమో. ఎందుకు? వీ షుడ్ నాట్ మిస్ ఈవెన్ అ సింగిల్ మార్క్ ఇన్ రియల్ నెంబర్స్ బికాస్ దిస్ ఇస్ ఈజియెస్ట్ చాప్టర్ ఇన్ మ్యాథమెటిక్స్ కదా. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ అనగానే నెక్స్ట్ మోడల్, find the LCM of 96 and 360 by using fundamental theorem of arithmetic. Fundamental theorem of arithmetic అంటే మళ్ళీ మనం ఏం చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో ఎవరికైతే కనుక ఇది సాల్వ్ చేయడం వచ్చో ప్లీజ్ పాజ్ చేసి వీడియోని మీరు ముందు ట్రై చేయండి, తర్వాత ఆన్సర్ చూడండి. ఓకే, సో 96కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. మళ్ళీ మన ఫేవరెట్ టేబుల్ 2 టేబుల్లో వస్తుంది కదా 96. సో 248 సార్ 96, మళ్ళీ ఇది కూడా 2 టేబుల్లో కొట్టచ్చు. 224 are 212 are 26 are 12, 23 are 6, 31 are 3. సో మళ్ళీ ఇప్పుడు 316 చూద్దాం. సో 360 అనేది ఏ టేబుల్లో పోతుంది? 5 టేబుల్లో పోతుంది కదా. 572 are, మళ్ళీ ఇది మన ఫేవరెట్ టేబుల్ 2 టేబుల్లో పోతుంది. 236 are, 218 are, 2 9s are,
3 3s are 3 1s are. సో ఇప్పుడు మనం 96ని ఎట్లా రాయొచ్చు? 96ని 2 పవర్ 5 ఇంటూ 3 పవర్ 1 కింద రాయొచ్చు. అలాగే 316 ఎలా రాయొచ్చు? 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1 కింద రాయొచ్చు కదా. సో ఇప్పుడు మనకు వాడు ఏం అడిగాడు? ఎల్సిఎం అడిగాడు. సో ఎల్సిఎం ఆఫ్ 96, 360 ఈస్, ఎల్సిఎం అనగానే గుర్తు రావాల్సింది ఏంటి అంటే ఎల్సిఎం అంటే బిగ్ నెంబర్, హెచ్సిఎఫ్ అంటే స్మాల్ నెంబర్. ఈ లాజిక్ తెలిస్తే కనుక మనం మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ రియల్ నెంబర్స్లో సాల్వ్ చేసేయచ్చు. సో ఎలాగా అంటే ఎల్సిఎం అంటే బిగ్ నెంబర్ అనుకున్నాం, అంటే పెద్ద పవర్స్ ఉన్న నెంబర్స్ని మనం తీసుకోవాలన్నమాట. 2 పవర్ 5 2 స్క్వేర్లో పెద్ద పవర్ దేనికి? 2 పవర్ 5కి ఉంది. సో 2 పవర్ 5 తీసుకోవాలి. 3 స్క్వేర్ 3 పవర్ 1లో పెద్ద పవర్ ఏంటి? 3 స్క్వేర్ కాబట్టి 3 స్క్వేర్ తీసుకుందాం. ఇక్కడ 5 పవర్ 1 ఉంది, ఇక్కడ ఏమీ లేదు కాబట్టి హైయెస్ట్ పవర్ ఏంటి? ఆబ్వియస్గా 5 పవర్ 1. సో 5 పవర్ 1 తీసుకోవాలి. ఎప్పుడైనా కూడా ఇది కన్ఫ్యూజన్ వస్తే కనుక ఇక్కడ ఉన్న ప్రతి ప్రైమ్ నెంబర్ ఇక్కడ ఉండేలా చూసుకోవాలి. అంటే ఇక్కడ 2 ఉంది, 3 ఉంది, 5 మిస్సింగ్ కదా 96లో. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఇంటూ 5 పవర్ 0 అని రాయొచ్చు కదా. దానివల్ల ఏం ప్రాబ్లం లేదు, మీరు కావాలంటే పెన్సిల్తో రాసుకుని తర్వాత ఎరేజ్ చేయొచ్చు కన్ఫ్యూజన్ వస్తుంది అంటే. సో ఇప్పుడు కంపేర్ చేయండి, 5 పవర్ 0 5 పవర్ 1లో ఏది హైయెస్ట్ పవర్ అంటే 5 పవర్ 1 కాబట్టి 5 పవర్ 1 రాశారు. ఇప్పుడు కావాలంటే మీరు 5 పవర్ 0ని ఎరేజ్ చేసేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం 2 పవర్ 5 అంటే ఎంత వస్తుంది? 32. 3 స్క్వేర్ అంటే 9, 5 పవర్ 1 అంటే 5. సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే కనుక మనకి ఎంత వస్తుంది అంటే 1440 వస్తుంది. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ మోడల్. హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 2 numbers is 9 and 459 respectively. If one of the number is 27, find the other number and verify that LCM into HCF is equal to product of the numbers. సో మనకి ఏమి ఇచ్చాడు? గివెన్. ఎప్పుడైనా కూడా మనకి ప్రెజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఏం రాయాలి అంటే గివెన్ రాయాలి. సో గివెన్లో ఏమేమి ఇచ్చాడు? హెచ్సిఎఫ్ ఇజ్ ఈక్వల్ టు 9 ఇచ్చాడు, ఎల్సిఎం ఎంత ఇచ్చాడు? 459 అని చెప్పి ఇచ్చాడు అనమాట. ఓకే, సో వన్ ఆఫ్ ద నెంబర్ ఇచ్చాడు. ఓకే, లెట్ ఎక్స్ బి, ఎక్స్ అండ్ వై బి 2 numbers వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 27 ఇచ్చాడు. మనం ఏం కనుక్కోవాలి? వై కనుక్కోవాలి. సో మనం ఇక్కడ ఏం రాయాలంటే ఫార్ములా ఫస్ట్ రాయాలి. వీ నో దట్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్. ఇక్కడ నెంబర్స్ ఏమనుకున్నాం? ఎక్స్ అండ్ వై కదా. సో ఎక్స్ ఇంటూ వై. సో ఎల్సిఎం ఎంత ఇచ్చాడు? 459 ఇచ్చాడు. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు? 9 ఇచ్చాడు. ఒక నెంబర్ వన్ ఆఫ్ ద నెంబర్ 27 అన్నాడు, ఇంకొక నెంబర్ మనం కనుక్కోవాలి. ఓకే, సో ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు మనం? y ఈజ్ ఈక్వల్ టు 459 ఇంటూ 9 డివైడెడ్ బై 27. ఓకే, 9 3s are 27. సో 3 టేబుల్లో పోతుందా? 459 పోతుంది. ఎంత వస్తుంది? 3 టేబుల్లో కొట్టేస్తే 153. సో 153 ఈజ్ ద నెంబర్. సో ఇక్కడతో ఆగిపోకూడదు. సో వాడు మళ్ళీ నెక్స్ట్ పార్ట్ ఏం అడిగాడు క్వశ్చన్లో? వెరిఫై దట్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద 2 numbers. సో మనకి ఆల్రెడీ ఒక నెంబర్ ఇచ్చేసాడు, రెండో నెంబర్ కనుక్కున్నాము. ఇప్పుడు మళ్ళీ మనం ఇదే ఫార్ములా వాడి ఫ్రమ్ ద ఫస్ట్ ఈక్వేషన్ ఫ్రమ్ 1 మనం ఏం చెప్పచ్చు? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్. సో ఎల్సిఎం ఎంత? 459, హెచ్సిఎఫ్ ఎంత? 9 ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ అంటే 27 ఇంటూ 153. సో ముందు ఎల్హెచ్ఎస్ సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసి మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందంటే 4131 వస్తుంది. ఈ రెండు కూడా మల్టిప్లై చేస్తే అదే రావాలి, అదే వస్తుంది. చెక్ చేయండి. 4131. సో దేర్ఫోర్ LHS is equal to RHS. So therefore hence
ప్రూవ్డ్ అంటే ప్రూఫ్ అడిగితే ప్రూవ్డ్ అని రాయాలి, వెరిఫై అని అంటే హెన్స్ వెరిఫైడ్ అని రాయాలన్నమాట. సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు ఫైండ్ అవుట్. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోడల్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మనకి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు ఈ మోడల్లో. దట్ ఈస్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్. సో ఒక్కొక్కసారి ఎల్సిఎం ఇచ్చి నెంబర్స్ ఇస్తాడు, హెచ్సిఎఫ్ కనుక్కోవాలి, అప్పుడు కూడా ఇదే ఫార్ములా వాడతాము. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చి వన్ ఆఫ్ ద నెంబర్ ఇచ్చి ఇంకొక నెంబర్ కనుక్కోమన్నా ఇదే ఫార్ములా వాడతాం. ఎట్లా అయినా అడగచ్చు, సేమ్ మోడల్ ట్రై చేయండి. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కంప్లీట్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్ ట్రీ అండ్ ఫైండ్ ద కాంపోజిట్ నెంబర్ ఎక్స్ అన్నాడు. సో మనకి ఇక్కడ వై రావాలి అంటే ఏం చేయాలి అని అంటే, సో వై అనేది డెఫినెట్గా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి రెండు ఉన్నాయి కదా ఇక్కడ బ్రాంచెస్ కింద 5, 13. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే కనుక మనకి వై వాల్యూ వస్తుంది. సో 5 ఇంటూ 13 ఎంత వచ్చినట్టు 65. సో వై వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఎక్స్. ఎక్స్కి ఏమేం బ్రాంచెస్ ఉన్నాయి 3 and 195. సో 3ని 195ని మల్టిప్లై చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. సో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మనకి 585. ఓకే, సో therefore the x value is 585 and y value is 65 అన్నమాట. So this is how you need to answer this question. Okay, so coming to the next question. If two positive integers x and y are expressible in terms of primes as x is equal to p square q cube, y is equal to p cube into q, what can you say about LCM and HCF? Is LCM a multiple of HCF? Definitely. ఇక్కడ ఒక పాయింట్, నోట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, HCF is always a factor of LCM and the given numbers also. For example, మన దగ్గర 6 and 12 అని 2 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే LCM HCF కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 6ని ఎలా రాయొచ్చు, 3 ఇంటూ 2 కింద రాయొచ్చు కదా. 12 ఎలా రాయొచ్చు, 4 3s are 12 అంటే ఏంటి 2 square ఇంటూ 3 అని రాయొచ్చు. ఇప్పుడు LCM అంటే మనం ఏమనుకున్నాము హైయెస్ట్, HCF అంటే స్మాలెస్ట్ కదా. సో దీంట్లో లార్జెస్ట్ ఏంటి 2 square, 2లో లార్జెస్ట్ ఏంటి 2 square అంటే 4 కదా. ఓకే, మళ్ళీ 3 and 3లో లార్జెస్ట్ ఏంటి 3a అవుతుంది. సో 4 3s are 12 వస్తుంది. అండ్ హెచ్సిఎఫ్ ఏమవుతుంది స్మాలెస్ట్, 2 square 2లో స్మాలెస్ట్ ఏంటి 2, 3 and 3లో స్మాలెస్ట్ అంటే మళ్ళీ 3a వస్తుంది. సో 3 2s are 6 అనేది హెచ్సిఎఫ్ వచ్చిందనమాట. అంటే ఇప్పుడు ఈ కేసులో ఇట్లా వచ్చింది. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎల్సిఎం అనేది 12కి 6 ఫ్యాక్టరే కదా, అంతేనా. సో అంటే ఏంటి 6 అనేది 12ని డివైడ్ చేస్తుంది కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ ఫ్యాక్టర్, అంతేనా. 6 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 12. సో హెచ్సిఎఫ్ అనేది ఎప్పుడూ కూడా ఎల్సిఎంకి ఫ్యాక్టరే అవుతుంది. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్. అండ్ ఆల్సో హెచ్సిఎఫ్ అనేది ఎల్సిఎంకి మాత్రమే కాదు, గివెన్ నెంబర్స్ కూడా ఫ్యాక్టర్ ఖచ్చితంగా అవ్వాలి. అది అవ్వలేదు అంటే మీరు ఖచ్చితంగా తప్పు చేసినట్టే. ఓకే, సో హెచ్సిఎఫ్ ఆఫ్ 6, 12 is 6 కాబట్టి 6 అనేది ఫ్యాక్టర్ ఆఫ్ 6ఏ కదా. ఆబ్వియస్గా 6ని డివైడ్ చేస్తుంది కదా, కాబట్టి 6 ఈజ్ ఎ ఫ్యాక్టర్. సో 12కి 6 అనేది ఫ్యాక్టరా? ఎస్, ఇట్ ఈస్. కాబట్టి దేర్ఫోర్ హెచ్సిఎఫ్ ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ బోత్ ఎల్సిఎం అండ్ ద గివెన్ నెంబర్స్ అన్నమాట. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకే, సో కమింగ్ టు అవర్ క్వశ్చన్. సో మనకి ఏమి ఇచ్చాడు, గివెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ఇంటూ క్యూ క్యూబ్ అన్నాడు. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, పీ స్క్వేర్ ఇంటూ క్యూ పవర్ 3. వై వాల్యూ ఎంత ఇచ్చాడు, పీ క్యూబ్ ఇంటూ క్యూ అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఏం అడిగాడు, ఎల్సిఎం హెచ్సిఎఫ్ రెండు అడిగాడు, వాటి మధ్యలో రిలేషన్ అడిగాడు. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మళ్ళీ అంతే, ఎల్సిఎం అంటే బిగ్ నెంబర్. సో పీ క్యూబ్ పీ స్క్వేర్లో బిగ్ నెంబర్ అంటే ఏంటి క్యూబ్ కదా. సో పీ క్యూబ్. ఓకే, నెక్స్ట్ సారీ ఓకే, సో ఇప్పుడు క్యూ క్యూబ్ అండ్ క్యూలో
Yeah. Okay, sorry. So p cube is the big number. Q cube and q lo big number enti q cube. So p cube into q cube anedi LCM avutundannamata. So coming to the HCF. So HCF ante em anukunnam manam? Smallest powers. So p cube p square lo smallest enti p cube and q cube q lo smallest enti q kabatti సో p స్క్వేర్ q అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉన్న రిలేషన్ అడిగాడు. సో రిలేషన్ ఏంటి? ఈజ్ ఎల్సిఎం అ మల్టిపుల్ ఆఫ్ హెచ్సిఎఫ్ అంటే ఎస్, ఆబ్వియస్గా అవుతుంది, ఇందాక అనుకున్నాం కదా. సో ఎల్సిఎం అనేది ఖచ్చితంగా మల్టిపుల్ ఆఫ్ హెచ్సిఎఫ్ అవుతుంది. సో ఎల్సిఎం ఎంత వచ్చింది? పీ క్యూబ్ క్యూ క్యూబ్ కదా. సో ఈ పీ క్యూబ్ క్యూ క్యూబ్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్సిఎఫ్ కింద రాసుకోవచ్చా? ఎలా రాసుకోవచ్చు? హెచ్సిఎఫ్ ఎంత? పీ క్యూబ్ ఇంటూ క్యూ. ఎన్ని పీలు ఉన్నాయి? 3. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఒక పీతో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 3 క్యూస్ ఉన్నాయి కానీ ఇక్కడ ఒక క్యూఏ ఉంది కదా, పవర్ 1 కాబట్టి ఇక్కడ దేంతో మల్టిప్లై చేయాలి? క్యూ స్క్వేర్తో మల్టిప్లై చేయాలి. సో మనకి ఎల్సిఎం రావాలంటే ఏం చేసాము? హెచ్సిఎఫ్ ఇంటూ సంథింగ్ చేస్తే ఎల్సిఎం వచ్చేసింది కదా. అంటే డెఫినెట్గా దేర్ఫోర్ ఎల్సిఎం ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ హెచ్సిఎఫ్ అని రాస్తారనమాట. సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్. అర్థమైంది అనుకుంటున్నాను. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏకైక పాయింట్ ఏంటి అంటే సమ్ కాన్స్టెంట్ టర్మ్ ఇంటూ హెచ్సిఎఫ్ విల్ గివ్ ఎల్సిఎం. దట్ మీన్స్ హెచ్సిఎఫ్ ఇస్ అ ఫ్యాక్టర్ ఆఫ్ ఎల్సిఎం. అండ్ ఇంకొక విధంగా మనం ఎలా చెప్పచ్చు? ఎల్సిఎం ఇస్ అ మల్టిపుల్ ఆఫ్ హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ అనేది ఫ్యాక్టర్ ఆఫ్ ఎల్సిఎంఏ కాదు, ఇంకేం చెప్పాను? ద గివెన్ నెంబర్స్ ఆల్సో, నెంబర్స్ కూడా అది ఫ్యాక్టరే అవుతుంది. ఈ పాయింట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఆర్ 1530 and 51. ఫైండ్ హౌ మెనీ పేర్స్ ఆఫ్ నెంబర్స్ ఆర్ పాసిబుల్ విత్ సేమ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోడల్. ఓకే, సో వాడు ఏమిచ్చాడు అంటే గివెన్. సో ఫస్ట్ ఎప్పుడైనా కూడా మనం దేంతో స్టార్ట్ చేయాలి? గివెన్తో స్టార్ట్ చేయాలన్నమాట. సో గివెన్ ఏమిచ్చాడు? గివెన్ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 1530 అన్నాడు. అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 51 అని ఇచ్చాడు. ఓకే, సో మనకి ఏమన్నాడంటే ఫైండ్ హౌ మెనీ పేర్స్ ఆఫ్ నెంబర్స్ ఆర్ పాసిబుల్ విత్ దీస్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఈ ఎల్సిఎం ఈ హెచ్సిఎఫ్ వచ్చేలాగా ఎన్ని పేర్ ఆఫ్ నెంబర్స్ పాసిబుల్ అన్నాడు. సో జాగ్రత్తగా వినండి. ఇందాక చెప్పిన నోట్ పాయింటే ఏంటి అంటే ఏం చెప్పాను నేను? హెచ్సిఎఫ్ ఇస్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎల్సిఎం యాజ్ వెల్ యాజ్ ద నెంబర్స్ అన్నాను కదా. సో అంటే మీనింగ్ ఏం చెప్పాను? సమ్ కాన్స్టెంట్ టర్మ్ ఇంటూ హెచ్సిఎఫ్ గివ్స్ ఎల్సిఎం యాజ్ వెల్ యాజ్ సమ్ కాన్స్టెంట్ టర్మ్ ఇంటూ హెచ్సిఎఫ్ గివ్స్ ద నెంబర్స్ ఆల్సో. సో కాబట్టి మనం ఏమనుకుంటామంటే లెట్ ద టూ నెంబర్స్ బి 51 ఇంటూ సమ్ కాన్స్టెంట్. 51 అనేది మన హెచ్సిఎఫ్. సో హెచ్సిఎఫ్ ఇంటూ సమ్ కాన్స్టెంట్ గివ్స్ అవుట్ 1 నెంబర్. సో హెచ్సిఎఫ్ ఇంటూ సమ్ అదర్ కాన్స్టెంట్ గివ్స్ అవుట్ సమ్ ఇంకొక నెంబర్. సో మనకు 2 నెంబర్స్ వచ్చేసాయి. ఏమేంటవి? 51x అండ్ 51y. ఇప్పుడు మనకేం తెలుసు? వి నో ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్. ఓకే, ఇందాక మనం ఫార్ములా చూసాం కదా. ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఈ ఫార్ములా మనకు తెలుసు. సో ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ అంటే ఏంటి? 51x. ఇంపార్టెంట్ మోడల్ ఇది చూడండి. 51x ఇంటూ 51y ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఎంత? 1530. ఓకే, సారీ, ఎక్స్క్యూజ్ మీ. యా, సో 1530 ఇంటూ 51. ఇప్పుడు ఈ ఎక్స్ వై ఇటువైపు ఉంచేద్దాం. ఓకే, సో అప్పుడు ఏమొస్తుంది? ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 1530
ఇంటూ 51 డివైడెడ్ బై ఈ 51 ఇంటూ 51 అటువైపు ఉన్నది ఇటు వస్తే డివిజన్లోకి వెళ్ళిపోతుంది. ఈ 51 క్యాన్సిల్. సో 51 30s ఆర్ 1530 అనమాట. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ ఇంటూ వై వాల్యూ ఏమొచ్చింది 30. సో ఖచ్చితంగా మనకి ఎక్స్ వై అనేది కో ప్రైమ్స్ అయి ఉండాలి. దిస్ పాయింట్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ తీసుకున్న కాన్స్టెంట్స్ అనేది కో ప్రైమ్స్ అంటే ఏంటి? ఈ కో ప్రైమ్స్ అంటే ఏంటి అంటే ఈ రెండు నెంబర్స్ మధ్యలో ఉండే ఫ్యాక్టర్, కామన్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఏమై ఉండాలి? 1 మాత్రమే అయి ఉండాలన్నమాట. అంటే ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ అదర్ దెన్ 1 ఇంకేం ఉండకూడదు. వాటినే కో ప్రైమ్స్ అంటారనమాట. అప్పుడే మళ్ళీ మీ రెండింటికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే 51 అనేది వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఎక్స్ ఇంటూ వై 30 వచ్చేలాగా మనం కొన్ని పేర్స్ చూద్దాం. 1 ఇంటూ 30 అనేది 30ఏ కదా. సో 1,30 అనేది ఒక పెయిర్ అవ్వచ్చు నెంబర్స్. అంటే x1 y అనేది 30 అవ్వచ్చు. నెక్స్ట్ 2 15s ఆర్ 30 కదా. 2,15 అనేది ఒక పెయిర్ అవ్వచ్చు. 2కి 15కి మధ్యలో కామన్గా ఏమైనా ఫ్యాక్టర్ ఉందా అదర్ దెన్ 1? 2 టేబుల్లో 15 రాదు కదా. సో కాబట్టి డెఫినెట్గా 1 తప్ప ఇంకేమీ ఫ్యాక్టర్ ఉండదు అనమాట 2కి 15కి. కాబట్టి ఆ రెండు కో ప్రైమ్ నెంబర్సే. నెక్స్ట్ 3,10 అవుతుందా? 3 10s ఆర్ 30 కదా. అంటే ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 30 రావాలి. అలా మనం పేర్స్ చూస్తున్నాం అనమాట. ఎక్స్ 3 అయ్యి వై 10 అయిందనుకో, 3 ఇంటూ 10 ఇస్ 30. సో ఇది కూడా పాసిబుల్, ఎందుకంటే ఈ రెండు కో ప్రైమ్సే. రెండింటికి కామన్ ఫ్యాక్టర్ అదర్ దెన్ 1 ఇంకేం లేదు. నెక్స్ట్ 4 టేబుల్లో 30 వస్తుందా? రాదు. 5 టేబుల్లో వస్తుందా? వస్తుంది. 5 6 ఆర్ 30. సో కాబట్టి 5 6 కో ప్రైమ్స్ కాబట్టి ఈ రెండు కూడా వ్యాలిడే. నెక్స్ట్ 6 టేబుల్లో మళ్ళీ 30 వస్తుందా? 6,5 అన్నా 5,6 అన్నా ఒకటే కాబట్టి అది తీసుకోకర్లా. సో నెక్స్ట్ 7 టేబుల్లో వస్తుందా? రాదు. 8 టేబుల్లో వస్తుందా? రాదు. 9 టేబుల్లో, 10 టేబుల్లో వస్తుందా? 10 3s ఆర్ మళ్ళీ అదే రిపిటేషన్ వస్తుంది. సో కాబట్టి మనకి ఎన్ని పేర్స్ వచ్చాయి? సో టోటల్గా 4 పేర్స్. దేర్ఫోర్ 4 pairs of numbers are possible. 4 pairs of numbers are possible అని చెప్పి రాస్తారనమాట. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోడల్. మీకు అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ప్లే చేసి చూడండి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోడల్. సింపుల్గా మనం నెంబర్స్ ఆర్ ద అంటే హెచ్సిఎఫ్ ఇస్ అ ఫ్యాక్టర్ ఆఫ్ ద నెంబర్స్ అనే కాన్సెప్ట్ యూస్ చేసి ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో నెక్స్ట్ మోడల్ ఏంటి అంటే ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్ 70 and 125 లీవింగ్ 5 and 8 యాజ్ రిమైండర్స్ అని చెప్పి అన్నాడు. సో ఈ మోడల్కి మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లార్జెస్ట్ అనగానే ఎల్సిఎం, స్మాలెస్ట్ అనగానే హెచ్సిఎఫ్ అనే కాన్సెప్ట్ మానేయండి. ఓకే, సో ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్ అనేది చూడాలి. డివైడ్స్ 70 and 125 అంటే ఏంటి? 70ని 125ని డివైడ్ చేసే నెంబర్ అని అడుగుతున్నాడు. డెఫినెట్గా ఈ రెండు నెంబర్స్ని డివైడ్ చేసే నెంబర్ చిన్నదై ఉంటుందా పెద్దదై ఉంటుందా? చిన్నదే అయి ఉంటుంది. చిన్నది అంటే ఏమనుకున్నాం మనం? హెచ్సిఎఫ్. పెద్దది అంటే ఏమనుకున్నాము? ఎల్సిఎం. సింపుల్. ఓకే, సో డివైడ్ చేసే నెంబర్ చిన్నది కాబట్టి హెచ్సిఎఫ్ చేయాలని మనకు అర్థమైపోయింది. ఓకే, ఇప్పుడు మరి ఈ రిమైండర్స్ పరిస్థితి ఏంటి అంటే రిమైండర్స్ని ఈ నెంబర్స్ నుండి మైనస్ చేసేయాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ మనం ఏం రాస్తాము? నెంబర్ విచ్ డివైడ్ 70 and 125 leaving 5 and 8 as reminder is అని చెప్పి ఏం రాస్తారు అంటే హెచ్సిఎఫ్ అని అర్థమైపోయింది కదా. డివైడ్ చేసే నెంబర్ అంటే హెచ్సిఎఫ్. సో హెచ్సిఎఫ్ ఆఫ్ ఏమేంటి?
70 నుండి ఏం చేయాలన్నాను, రిమైండర్ని సబ్ట్రాక్ట్ చేసేయాలి. 125 నుండి దాని రిమైండర్ ఎంత వస్తుందంట, 8. దాన్ని సబ్ట్రాక్ట్ చేసేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది, హెచ్సిఎఫ్ ఆఫ్ 65,117. ఓకే, సో 65 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం రఫ్లో. సో 65 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి, 5 టేబుల్లో పోతుందిగా, 5 13s ఆర్ 13 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి 13 1s ఆర్ 13. నెక్స్ట్ 117కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. సో 117 ఎప్పుడు వస్తుంది, 13 టేబుల్లో వస్తుంది. ఎప్పుడు, 13 9s ఆర్. సో 3 టేబుల్లో వస్తుందిగా 9, 3 3s ఆర్ 9, 3 1s ఆర్ 3. సో ఇప్పుడు మనం 65ని ఎలా రాయొచ్చు, 5 into 13. 117 ఎలా రాయొచ్చు, 3 square into 13. ఇప్పుడు మనకి హెచ్సిఎఫ్ కావాలి కదా. సో హెచ్సిఎఫ్ ఇజ్ ఈక్వల్ టు, మనం ఏమనుకున్నాం, హెచ్సిఎఫ్ అంటే స్మాలర్ పవర్స్, ఎల్సిఎం అంటే బిగ్గర్ పవర్స్. సో ఇక్కడ 3 square ఉంది, ఇక్కడ 3 లేదు కాబట్టి ఏం చెప్పాను, పెన్సిల్తో ఇంటూ 3 power 0 పెట్టాలి. 13 ఉంది, 13 ఉంది, ఇక్కడ 5 ఉంది కానీ ఇక్కడ 5 లేదు కాబట్టి 5 power 0 పెన్సిల్తో రాసుకోండి కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే, ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పవర్ని చూద్దాం. 3 square 3 power 0లో ఏది లీస్ట్ పవరు, హెచ్సిఎఫ్ అంటే చిన్నది అనుకున్నాం కదా, 3 power 0. సో రాయాల్సిన అవసరం లే, పెన్సిల్తో రాసింది రాయాల్సిన అవసరం లే. 5 power 0, 5 power 1లో లీస్ట్ పవర్ ఏంటి, 5 power 0, పెన్సిల్తో రాసాం కాబట్టి ఇక్కడ రాయాల్సిన అవసరం లే. 13లో లీస్ట్ పవర్ ఏంటి, 13 కాబట్టి 13. సో therefore the HCF is equal to 13. Therefore 13 is the number which divides 70 and 125, leaving 5 and 8 as remainder అని చెప్పి కంక్లూడ్ చేస్తామన్నమాట. సో దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు ఫైండ్ అవుట్ సాల్వ్ దిస్ క్వశ్చన్. ఓకే, సో డివైడ్స్ అన్నాం కాబట్టి హెచ్సిఎఫ్ చేస్తాం. ఓకే, సో ఏవైతే రిమైండర్స్ ఇచ్చారో వాటి ఖచ్చితంగా ఏం చేయాలి, ముందు సబ్ట్రాక్ట్ చేసేసి తర్వాత హెచ్సిఎఫ్ కనుక్కోవడమే. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోడల్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ వై 17 into 5 into 11 into 3 into 2 plus 2 into 11 is a composite number. Composite number అంటే ఏంటి? సో కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి అంటే విచ్ హ్యావ్ మోర్ దెన్ 2 factors is called as a composite number. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, విచ్ హ్యావ్ ఓన్లీ 2 factors, 1 and itself. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది, 2కి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి, 1 టేబుల్లో పోతుంది, 2 టేబుల్లో పోతుంది, ఓన్లీ 2 factors ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ ప్రైమ్ నెంబర్ అండ్ దిస్ ఇస్ ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉంది, 4 1 టేబుల్లో పోతుంది, 2 టేబుల్లో పోతుంది అండ్ 4 టేబుల్లో కూడా పోతుంది. అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా ఇంకో ఫ్యాక్టర్ కూడా ఉంది, ఏంటది 2 కాబట్టి దిస్ ఇస్ అ కాంపోజిట్ నెంబర్ అన్నమాట. అర్థమవుతుందా? సో ఇలాగా మనం కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో చూసామన్నమాట. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మనం ఇచ్చిన దానికి మనం మోర్ దెన్ 2 factors ఉన్నాయని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. వీ కెన్ సే దట్ దిస్ ఇస్ అ కాంపోజిట్ నెంబర్. ఓకే, సో ఇప్పుడు మనం చూసినట్టయితే 17 into 5 into 11 into 3 into 2, ఇక్కడ ఏముంది ప్లస్ తర్వాత 2 into 11, ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, రెండు కామన్ తీయచ్చు కదా. కామన్ తీస్తే ఏమొస్తుంది, 11 into 2 కామన్ తీస్తే ఇంకేం మిగులుతాయి, 17 into 5 into 3 ప్లస్ ఆల్రెడీ 2 into 11 బయటకు వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవాలి, 1 రాసుకోవాలి, 0 కాదు. ఓకే ఓకే, సో దీన్ని ఎలా రాయొచ్చు, 11 into 2 ఇంటూ ఇది సాల్వ్ చేస్తే కనుక ఏమొస్తుంది, 255 ప్లస్ 1 అన్నమాట. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, 11 into 2 ఇంటూ 256 కింద రాసుకోవచ్చు. సో మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయి ఇక్కడ, 1 2 3. సో మోర్ దెన్ 2 factors వస్తే మనం ఏమనుకున్నాం, దట్ ఈస్ అ కాంపోజిట్ నెంబర్. దేర్ఫోర్ ద గివెన్ నెంబర్ ఈజ్ అ కాంపోజిట్ నెంబర్ అని కంక్లూజన్ రాస్తారనమాట. సో దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు సాల్వ్ సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. దీన్ని 2 marks క్వశ్చన్ కింద కూడా ఇవ్వచ్చు. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, చెక్ వెదర్ 4 power n, ఇది n పవర్ n ఇంటూ n కాదు,
కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n అని అడిగాడు. ఓకే, సో దీంట్లో వచ్చేసరికి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక నెంబర్కి లాస్ట్ డిజిట్ అనేది 0 ఉండాలి అంటే ఖచ్చితంగా దానిలో 5, 2 అనేది ఫ్యాక్టర్ అయి ఉండాలి. ఎందుకో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉంది. 10కి ఏమేంటి ఫ్యాక్టర్స్? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 5 × 2 10 వచ్చింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 40 ఉంది. 40ని ఎలా రాయొచ్చు? 5 × 2 10, 10 × 2² అంటే 4 కదా. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 5 × 2³ అని రాయొచ్చు. సో ఖచ్చితంగా దీంట్లో ఏమేమి ఫ్యాక్టర్స్ ఉండాలి? 5, 2 అట్లీస్ట్ ఒక పేర్ ఆఫ్ 5 and 2 ఉంటే అప్పుడు ఏమవుతుంది? లాస్ట్ డిజిట్ 0 వస్తుంది. ఎందుకంటే 5, 2 ఖచ్చితంగా ఉంటే 5 2s ఎంత? 10. సో లాస్ట్ డిజిట్ అనేది 0 వస్తుంది అనమాట. ఎప్పుడు వస్తుంది అంటే ఖచ్చితంగా ఒక పేర్ ఆఫ్ 5 and 2 అనేది ఉండాలన్నమాట. అప్పుడే లాస్ట్ డిజిట్ 0 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 30 ఉంది. 30ని ఎలా రాయొచ్చు? 3 × 5 × 2 అని రాయొచ్చు. ఇక్కడ చూసినట్టయితే మనకి ఖచ్చితంగా ఇక్కడ ఏమేమి ఉన్నాయి? 5, 2 పేరు ఒకటి ఉంది కాబట్టే నీకు లాస్ట్ డిజిట్ ఏమొచ్చింది? 0 వచ్చింది. సో దీన్ని బట్టి ఏమర్థమైంది? మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు లాస్ట్ డిజిట్ ఇచ్చిన నెంబర్కి మనకి ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒక పేర్ ఆఫ్ అట్లీస్ట్ ఒక పేర్ ఆఫ్ 2 and 5 ఉండాలి. ఉంటే మాత్రమే లాస్ట్ డిజిట్ 0 వస్తుంది. సో ఇక్కడ 4 ఉంది. సో 4 అంటే ఏంటి? 4 whole power n. n ఏదైనా కావచ్చు. 4కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమొస్తుంది? 2² whole power n. n ఏదైనా పెట్టండి మీరు కావాలంటే. 5 అనేది లోపల రాదు కదా. సో 5 అనేది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 4లో లేదు కాబట్టి ఖచ్చితంగా మనకి లాస్ట్ డిజిట్ నువ్వు n ఏదైనా పెట్టుకో. అసలు 5 అనే ఫ్యాక్టర్ లేదు కాబట్టి n ఏం పెట్టినా కూడా 4 డస్ నాట్ ఎండ్ విత్ డిజిట్ 0 ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ n. దీన్ని ఎలా రాయాలి? ఇట్లా ప్రెజెంట్ చేయాలన్నమాట. ద ఓన్లీ ప్రైమ్ ఇన్ ద ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 4 is 2. So 5 does not occur in the prime factorization of 4 for any value of n. Therefore 4 does not end with the digit 0 for any natural number n. సో ఇలా ప్రజెంట్ చేస్తే మీకు ఖచ్చితంగా మార్క్స్ అనేవి పడతాయి అన్నమాట. అర్థమైంది కదండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, వర్డ్ ప్రాబ్లమ్స్కి వచ్చేసాం. వర్డ్ ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ ఈజీ ఇన్ రియల్ నెంబర్స్. ఎప్పుడు అంటే ఒక చిన్న ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇచ్చినట్టుగా మీరు మీ తెలుగు లాంగ్వేజ్ అంటే మీ మదర్ టంగ్లో మీరు అర్థం చేసుకున్నట్టయితే ఈజీ. మీరు అర్థం చేసుకున్నప్పుడు ఇచ్చిన నెంబర్స్ కన్నా పెద్ద నెంబర్ వస్తుందా చిన్న నెంబర్ వస్తుందా అనేది మీరు అనలైజ్ చేస్తే చాలు మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇచ్చిన నెంబర్స్ కన్నా పెద్ద నెంబర్ వస్తుందంటే పెద్దది అంటే మనం ఏమనుకున్నాం? ఎల్సిఎం. ఇచ్చిన నెంబర్స్ కన్నా చిన్న నెంబర్ వస్తుంది అంటే మనం ఏమనుకున్నాం? హెచ్సిఎఫ్ చేయడమే. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చూడండి. A merchant has 120 liters and 180 liters of two kinds of oils. He want to sell oil by filling the two kinds of oils in tins of equal volumes. What is the greatest of such a tin? అంటే వాడు ఏం చెప్తున్నాడు? మళ్ళీ నేను చెప్తున్నాను చూడండి. గ్రేటెస్ట్, లార్జెస్ట్, స్మాలెస్ట్ ఇవి చూసి మాత్రం మోసపోకండి. నేను చెప్పిన ఒకే ఒక్క ట్రిక్ గుర్తుపెట్టుకోండి. బిగ్ నెంబర్ వస్తుంది అని అనిపిస్తే ఎల్సిఎం చేసేయడమే, స్మాల్ నెంబర్ వస్తుంది అంటే మనం హెచ్సిఎఫ్ చేసేయడమే అనమాట. సో దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు రిమెంబర్. వాడు ఏమంటున్నాడంటే వాడి దగ్గర 2 ఆయిల్స్ ఉన్నాయంట. ఒకటెంత? 120 లీటర్స్ ఉందంట. ఇంకొక దాంట్లో ఎంత ఉంది? 180 లీటర్స్ ఉందంట. సో వీటిని ఏం చేస్తున్నాడు అని అంటే ఇండివిజువల్గా వీటిని కొన్ని టిన్స్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అనమాట. టిన్స్లో పోస్తున్నాడు. ఓకే, సో ఈ 180 లీటర్స్ని కూడా కొన్ని టిన్స్లో పోయడం జరుగుతుంది. ఓకే, టిన్స్ అన్నీ కూడా ఈక్వల్ వాల్యూమ్స్లో ఉన్నాయి. అంటే ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ని ప్రతి టిన్లోనూ పోయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చెప్పండి, ఇలా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు టిన్స్లో 120, 180 కన్నా పెద్ద నెంబర్ వస్తుందా? మీకు వచ్చే ఆన్సర్ చిన్న నెంబర్ రావాలా? ఆబ్వియస్గా చిన్న నెంబర్ రావాలి. ఎందుకు? మీరు ఆల్రెడీ ఆ 120 లీటర్స్ని 180 లీటర్స్ని ఈక్వల్ క్వాంటిటీస్గా డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నారు. డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే దాని మీనింగ్ ఏంటి? ఒక్కొక్క టిన్లో 180 లీటర్స్ కన్నా ఎక్కువ ఆయిల్ ఉంటుందా? ఉండదు కదా. డెఫినెట్గా తక్కువ ఆయిలే ఉంటుంది. సో తక్కువ అంటే ఏం చేయాలని చెప్పాను? హెచ్సిఎఫ్ చేయడమే.
సో స్మాల్ వచ్చింది అంటే డెఫినెట్గా ఏం చేయాలి, హెచ్సిఎఫ్ చేయాలి. ఏ రెండిటికి చేయాలి, హెచ్సిఎఫ్ ఆఫ్ 120 అండ్ 180. ఈ రెండిటికి హెచ్సిఎఫ్ చేసినట్టయితే మీకు ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో దీన్ని మనం వర్డ్ ప్రాబ్లం రూపంలో ఎలా రాయాలో చెప్తాను చూడండి. ఓకే, టు ఫైండ్ ద గ్రేటెస్ట్ కెపాసిటీ ఆఫ్ ద టిన్ దట్ ద మర్చెంట్ కెన్ యూస్ టు సెల్ ద 2 kinds of oil, we need to determine HCF of the quantities. The quantities are 120 and 180 liters. సో మీ ఓన్ వర్డ్స్లో వాడు ఇచ్చినది ముందు గివెన్లో రాసుకుంటారు. సో మనకి ఏమర్థమైంది, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలని అర్థమైంది. అదే స్టేట్మెంట్ రూపంలో రాశాను. దేర్ఫోర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 120, 180 మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ 120కి 180కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది చేయాలన్నమాట. సో 120కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినట్టయితే ఎంత వస్తుంది, సో 120కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 cube ఇంటూ 3 ఇంటూ 5 వస్తుంది. ఒకసారి వీడియోని పాజ్ చేసి మీరు చేయండి. ఓకే, సో 180కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమొస్తుంది, 2 square ఇంటూ 3 square ఇంటూ 5 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, హెచ్సిఎఫ్ కదా. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 120, 180 ఈజ్ ఈక్వల్ టు, సో దీంట్లో హెచ్సిఎఫ్ అంటే చిన్న పవర్స్. సో 2 square 2 cube చిన్న పవర్ ఏంటి, 2 square. 3 square 3లో చిన్న పవర్ ఏంటి, 3. 5 5లో చిన్న పవర్ అంటే మళ్ళీ 5. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 60 liters. అంటే దాని మీనింగ్ ఏంటి, వీడి ఈక్వల్ క్వాంటిటీస్లో 120 liters 180 liters డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఒక్కొక్క టిన్లో ఎంత లీటర్స్ ఆఫ్ ఆయిల్ అనేది ఉంది, ఈక్వల్గా 60 liters ఆఫ్ ఆయిల్ కింద ప్రతి టిన్లోనూ పెట్టడం జరిగిందనమాట. వీడు అర్థమవుతుందా? ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇంపార్టెంట్ మోడల్ ఇది. 3 alarm clocks ring at intervals of 4, 12 and 20 minutes respectively. If they start ringing together first at 12 p.m, after how much time will they next ring together and at what time they again beep? అంటే వాడు ఏమంటున్నాడంటే ఒక 3 clocks ఉన్నాయంట. సో ఒక్కొక్క క్లాక్ కూడా 12 minutes టైంలో టైం గ్యాప్లో రింగ్ అవుతుంది అనమాట. ఫస్ట్ అలార్మ్ క్లాక్. సెకండ్ అలార్మ్ క్లాక్ ఎప్పుడు, ప్రతి 12 minutesకి రింగ్ అవుతుంది. థర్డ్ అలార్మ్ క్లాక్ ఎప్పుడు రింగ్ అవుతుంది, ప్రతి 20 minutesకి రింగ్ అవుతుంది అనమాట. సో అన్నీ కూడా ఒకసారి రింగ్ అయ్యాయి. ఎప్పుడు 12 o'clockకి 3 కలిపి ఒకేసారి రింగ్ అయ్యాయంట. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు రింగ్ అవుతాయి అని అంటున్నాడు. ఇప్పుడు మీరు సింపుల్గా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇచ్చిన 12, 4, 12, 20 అనే నెంబర్ కన్నా ఎక్కువ మినిట్స్ తర్వాత రింగ్ అవుతుందా, అంటే 20 minutes కన్నా తర్వాత రింగ్ అవుతుందా, అంతకన్నా ముందే రింగ్ అయిపోతుందా? కామన్ సెన్స్. థర్డ్ అలారం క్లాక్ 20 minutesకి రింగ్ అయింది. 20 minutes కన్నా నెక్స్ట్ తర్వాతే కదా ఈ 3 మళ్ళీ ఇంకొకసారి రింగ్ అయ్యేది. సో దీనికన్నా పెద్ద నెంబరే కదా వస్తుంది ఆబ్వియస్గా. సో పెద్దది అంటే ఏం చేయాలనుకున్నాము, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. వేటికి ఫైండ్ అవుట్ చేయాలి, 4కి 12కి 20కి. సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేయాలి, గివెన్ 3 alarm clocks ring at an interval of 4 minutes, 12 minutes and 20 minutes. The alarm clocks will ring together again at ఎల్సిఎంఏ చేయాలి కదా, అంతకన్నా పెద్ద నెంబరే వస్తుంది కాబట్టి ఎల్సిఎం చేయాలి. సో ఎల్సిఎం ఆఫ్ 4కి 12కి 20కి ఎల్సిఎం చేశారనుకోండి, ముందు దానికన్నా ముందు ఏం చేయాలి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో 4కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆల్రెడీ తెలుసు, 2 square. 12కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి, 2 square ఇంటూ 3. ఓకే, ఒకసారి పాజ్ చేసి ముందు మీరు ట్రై చేయండి. ఓకే, తర్వాత ఆన్సర్ చెక్ చేయండి. 20కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి, 2 square ఇంటూ 5. సో దేర్ ఫర్ ఎల్సిఎం ఆఫ్ 4, 12, 20 ఈజ్ ఈక్వల్ టు ఎంత? సో మళ్ళీ అంతే, ఎల్సిఎం అంటే పెద్ద నెంబర్, 2 square 2 square 2 squareలో మళ్ళీ పెద్ద నెంబర్ ఏమవుతుంది, 2 square అవుతుంది. సో 2 square 3. ఇక్కడ ఏమున్నట్టు, పెన్సిల్తో కన్ఫ్యూజన్ ఉన్నవాళ్ళు పెన్సిల్తో 3 power 0, ఇక్కడ 3 power 0 రాసుకోండి. 5 కూడా ఉంది కదా, సో కాబట్టి ఇక్కడ 5 power 0 పెన్సిల్తో రాసుకోండి, తర్వాత ఎరేస్ చేసేయండి. ఓకే,
సో ఇప్పుడు మనం పెద్ద పవర్స్ తీసుకోవాలి. 3 పవర్ 0, 3 పవర్ 1లో పెద్ద పవర్ అంటే 3 పవర్ 1. 5 పవర్ 0, 5 పవర్ 1లో పెద్ద పవర్ ఏంటి? 5 పవర్ 1. సో 5 వస్తుంది. సో దేర్ఫోర్ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఎంత? 60. అన్ని మినిట్స్లో ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? మినిట్సే వస్తుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, వాడు కనుక ఒకటి మినిట్స్ ఒకటి సెకండ్స్ అలా ఇస్తే కనుక మీరు అన్నీ కూడా మినిట్స్లో కానీ సెకండ్స్లో కానీ అంటే సేమ్ యూనిట్లోకి కన్వర్ట్ చేసి మాత్రమే ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. లేదంటే ఆన్సర్ రాంగ్ వస్తుంది. అన్నీ కూడా సేమ్ యూనిట్స్లో ఉండాలి. కిలోమీటర్స్ ఇస్తే కిలోమీటర్స్లోనే ఉండాలి, అన్నీ లీటర్స్ ఇస్తే అన్ని లీటర్స్లోనే ఉండాలి. లేదంటే కన్వర్షన్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి, లేదా తప్ప ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి మళ్ళీ ఎప్పుడు రింగ్ అవుతుంది అంటే 60 మినిట్స్ తర్వాత రింగ్ అవుతుంది అనమాట. అంటే నెక్స్ట్ బీప్ ఎప్పుడు వస్తుంది? 60 మినిట్స్ తర్వాత. సో అంటే ఫస్ట్ ఎప్పుడు రింగ్ అయింది? 12 PM రింగ్ అయింది కాబట్టి నెక్స్ట్ ఎప్పుడు రింగ్ అవుతుంది? ఆఫ్టర్ 60 మినిట్స్, అంటే 1 అవరే కదా, అంటే 1 అవర్ తర్వాత రింగ్ అవుతుంది. సో ఆఫ్టర్ 60 మినిట్స్ 3 alarm clocks next ring together అని రాస్తారు. నెక్స్ట్ రింగ్ టుగెదర్. ఓకే, సో ఎన్నింటికి? ఎట్ 1 PM, అంతే కదా. ఫస్ట్ 12 PMకి రింగ్ అయింది, 60 మినిట్స్ తర్వాత అంటే ఎంత? 1 అవర్ తర్వాత. అంటే 12 PMకి 1 అవర్ తర్వాత అంటే ఎంత? ఎట్ 1 PM అని కంక్లూడ్ చేయాలన్నమాట. దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు ఫైండ్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఓకే, నెక్స్ట్ చూడండి. వరుణ్ హ్యాస్ 2 వెజల్స్. ఒక దాంట్లో ఎంత ఉందంట? 720 ml అండ్ ఇంకో దాంట్లో 405 ml ఆఫ్ మిల్క్ ఉందంట. మిల్క్ ఫ్రమ్ దీస్ కంటైనర్స్ ఈస్ poured into గ్లాసెస్ ఆఫ్ ఈక్వల్ కెపాసిటీ. ఇందాకలాగానే సేమ్ క్వశ్చన్. సో అంటే మనం ఇందాక ఆయిల్ సమ్ ఎలాగో ఇది కూడా అలాగే. సో మనకి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూట్ చేశాడంటే ఈ 2 నెంబర్స్ కన్నా చిన్న నెంబర్ వస్తుందా, పెద్ద నెంబర్ వస్తుందా? ఆబ్వియస్గా చిన్న నెంబర్. మీకు అర్థమైపోయింది. చిన్న నెంబర్ అంటే ఏం చేయాలి? హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి? 720కి 405కి. ఓకే, సో ఇలా రాయాలన్నమాట. ఫస్ట్ గివెన్ ఇదంతా రాసిన తర్వాత దేర్ఫోర్ సో మనం 720కి ముందు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో పాజ్ చేసి 720కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. ఓకే, సో అప్పుడు ఎంత వస్తుంది మనకి? 2 పవర్ 4 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 వస్తుంది. అలాగే పాజ్ చేసి 405కి కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. చేస్తే ఎంత వస్తుంది? 3 పవర్ 4 ఇంటూ 5 వస్తుంది. సో మనం ఇప్పుడు ఏమనుకున్నాము? హెచ్సిఎఫ్ చేయాలా, ఎల్సిఎం చేయాలా? డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు కాబట్టి ఆబ్వియస్గా చిన్న నెంబర్ వస్తుంది కదా. అందుకు హెచ్సిఎఫ్ ఆఫ్ 720, 405 ఈజ్ ఈక్వల్ టు ఎంత? సో 3 పవర్ 4 3 స్క్వేర్లో చిన్న నెంబర్ ఏంటి? 3 స్క్వేర్ కాబట్టి 3 స్క్వేర్. ఇక్కడ 2 పవర్ 4 ఉంది, ఇక్కడ 2 ఏం లేదు కాబట్టి పెన్సిల్తో 2 పవర్ 0 రాసుకోండి. 2 పవర్ 0 ఇంటూ 2 అదే 2 పవర్ 4లో స్మాలెస్ట్ నెంబర్ ఎంత? 2 పవర్ 0. పెన్సిల్తో రాసాం కాబట్టి ఇక్కడ రాయక్కర్లా. 5 పవర్ 1 5 పవర్ 1లో స్మాలెస్ట్ నెంబర్ ఎంత? 5. సో కాబట్టి మనకి ఎంత వస్తుంది? మల్టిప్లై చేస్తే 45 ml. అంటే దీని మీనింగ్ ఏంటి క్లియర్గా అర్థం చేసుకోండి. ఈచ్ గ్లాస్లో మనకి ఎంత ఉన్నట్టు? 45 ml. కానీ వాడు ఏమడిగాడు ఇక్కడ? ఫైండ్ ద మినిమం నెంబర్ ఆఫ్ గ్లాసెస్. అంటే వాడు ఈచ్ గ్లాస్లో ఉన్న క్వాంటిటీ అడగల, ఎన్ని నెంబర్ ఆఫ్ గ్లాసెస్ ఉన్నాయా అన్నాడు. అంటే ఇప్పుడు ప్రతి గ్లాస్లోనూ 45 ml 45 ml 45 ml ఇలా ఉన్నాయి, కానీ మనకి ఎన్ని గ్లాసెస్ ఉన్నాయో తెలియదు కదా. ఈ 720 ml టోటల్ ఉంది ఫస్ట్ వెజల్లో. ఓకే, సో నెంబర్ ఆఫ్ గ్లాసెస్ ఎన్ని వస్తాయి ఫస్ట్ వెజల్కి? నెంబర్ ఆఫ్ గ్లాసెస్ ఫ్రమ్ ఫస్ట్ వెజల్ ఎంత వస్తుంది? మనకి టోటల్ క్వాంటిటీ ఎంత ఉంది ఫస్ట్ వెజల్లో? 720. ఆ 720 mlని మనం దీంట్లో గ్లాసెస్లోకి డిస్ట్రిబ్యూట్ చేసాం. ఒక్కొక్క గ్లాస్లో ఎంత ml ఉంది? 45 ml. సో టోటల్ ఎన్ని గ్లాసెస్ వస్తాయంటే ఏం చేయాలి? రెండింటిని ఆబ్వియస్గా డివిజన్ చేయాలి.
సో 720 ml టోటల్. దాంట్లో ఎంత ఒక్కొక్క గ్లాస్లో ఉంది అంటే 45 ml. ఆ రెండు డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 16. సో టోటల్గా ఫస్ట్ వెజల్కి సంబంధించి ఎన్ని గ్లాసెస్ నింపాము? 16 గ్లాసెస్ అనమాట. ఇన్ ద సేమ్ వే సెకండ్ వెజల్లో ఎంత ఉన్నట్టు? టోటల్ 405 ml ఉంటే ఈచ్ గ్లాస్లో ఎంత పోసాము మనం? 45 ml పోసాము. దేర్ఫోర్ బై 45 చేయాలి. చేస్తే ఎంత వస్తుంది? 9 వస్తుంది. అంటే సెకండ్ వెజల్కి సంబంధించి ఎన్ని గ్లాసెస్ ఉన్నాయి? 9 గ్లాసెస్. సో వాళ్ళు ఏమడుగుతున్నారు? టోటల్ నెంబర్ ఆఫ్ గ్లాసెస్ అడుగుతున్నారు. దేర్ఫోర్ టోటల్ నెంబర్ ఆఫ్ గ్లాసెస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 16 ప్లస్ 9, దట్ ఈస్ ఈక్వల్ టు 25 గ్లాసెస్. సో క్వశ్చన్ని అర్థం చేసుకోవాలన్నమాట. సో అర్థం చేసుకొని చెయ్యాలి. వాడు అడిగింది ఈచ్ క్లాస్లో ఉన్న క్వాంటిటీ కాదు. ఈచ్ క్లాస్లో ఉన్న క్వాంటిటీ అడిగితే మనకి ఇక్కడ హెచ్సిఎఫ్తో అప్పేయచ్చు. కానీ నెంబర్ ఆఫ్ గ్లాసెస్ అడిగాడు కాబట్టి టోటల్ క్వాంటిటీ డివైడెడ్ బై మనకు వచ్చిన హెచ్సిఎఫ్ ఎంఎల్లో వచ్చింది కదా, రెండు డివైడ్ చేస్తే మీకు గ్లాసెస్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ గ్లాసెస్ ఈచ్ వెజల్లో ఉంటాయనేది వస్తుందన్నమాట. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోడల్. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ చాప్టర్, దట్ ఈస్ ప్రూఫ్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇది ఇంపార్టెంట్. దీంట్లోకి వచ్చేసరికి ఏంటి అంటే మనకి 2 మోడల్స్ ఉంటాయి. ఒకటి √3, √5 ఇది ప్రూవ్ చేయడం. ఇంకోటి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 + 2 √5 అనొచ్చు, 5 + 4 √2 అనొచ్చు. ఇవి ఫైండ్ చేయడం అనమాట. ఇదొక మోడల్, అదొక మోడల్. సో ఎట్లా ప్రూవ్ చేయాలి? బై యూజింగ్ కాంట్రడిక్షన్. ఆల్రెడీ మనం చాలాసార్లు ప్రాక్టీస్ చేసి ఉంటారు మీరు, నాకు తెలిసి ఇది ఫస్ట్ చాప్టర్ కాబట్టి. సో ఎలా ప్రెజెంట్ చేయాలో ఎగ్జామ్లో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం ఏం రాయాలంటే ప్రూఫ్ ప్రతిదానికి గివెన్ రాయాలి, టు ప్రూవ్ రాయాలి, తర్వాత మాత్రమే ప్రూఫ్ రాయాలన్నమాట. సో వాడు ఏమి ఇచ్చాడు? గివెన్ అ నెంబర్ √5. మనం ఏం ప్రూవ్ చేయాలి? √5 ఈజ్ అ ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం అస్యూమ్ చేసుకుంటాం? √5 అనేది రేషనల్ నెంబర్. సో రేషనల్ నెంబర్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q కాబట్టి √5 ఈజ్ ఈక్వల్ టు p/q అంటాం. కండిషన్ ఏంటి? p అండ్ q అనేవి ఇంటిజర్స్ అయి ఉండాలి, q నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. అండ్ ఇందాక చెప్పాను p అండ్ q ఆర్ కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే ఏంటో ఇందాక చెప్పాను కదా. కోప్రైమ్స్ అంటే ఏంటి? రెండిటికి కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు అదర్ దాన్ 1. సో వాటిల్నే కోప్రైమ్స్ అంటారనమాట. ఓకే, అండ్ ఆల్సో దాని హెచ్సిఎఫ్ అనేది ఆబ్వియస్గా 1 ఉండాలి. ఎందుకంటే రెండిటికి ఫ్యాక్టర్స్ లేదంటే దాని మీనింగ్ హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? 1 కదా. సో √5 ఈజ్ ఈక్వల్ టు p/q. p ఈజ్ ఈక్వల్ టు √5 ఇంటూ q. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. ఇక్కడ మనకు చూసినట్టయితే q² ఈజ్ ఈక్వల్ టు p²/5 వచ్చింది. అంటే మీనింగ్ ఏంటి? p²ని 5తో డివైడ్ చేస్తే మనకి ఒక ఇంటిజర్ వాల్యూ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి? ముందు మనం ఇంటిజర్ అనుకున్నాం కదా qని. సో ఇంటిజర్ వచ్చిందంటే ఖచ్చితంగా p² ఈజ్ డివిజిబుల్ బై 5. సో వెనెవర్ p² ఈజ్ డివిజిబుల్ బై 5, p ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 5 అనమాట. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ 36 ఈజ్ డివిజిబుల్ బై 2 కదా. సో 6 ఈజ్ ఆల్సో దేర్ఫోర్ డివిజిబుల్ బై 2. 36 అంటే 6² కదా. 6² అనేది 2తో డివైడ్ అయిందంటే ఖచ్చితంగా 6 కూడా 2తో డివైడ్ అయ్యే ఉంటుంది. అలాగే ఇక్కడ p² అనేది ఇక్కడ 5తో డివిజిబుల్ కాబట్టి p కూడా 5తో డివిజిబుల్. సో అంటే 5 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ p కాబట్టి p ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? 5 ఇంటూ సమ్ కాన్స్టెంట్. ఓకే, సో p ఈజ్ ఈక్వల్ టు 5a అనుకుంటాం. ఈ pని ఏం చేస్తాము అని అంటే pని మనం ఇక్కడ p²/5 ఈజ్ ఈక్వల్ టు q² ఉంది కదా, దీనిలో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. ఓకే, చేస్తే ఏమొస్తుంది? అప్పుడు p ప్లేస్లో 5a² చేస్తే 25a²/5 ఈజ్ ఈక్వల్ టు q². క్యాన్సిల్ చేస్తే మళ్ళీ a² ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? q²/5. సో అంటే q² ఈజ్ డివిజిబుల్ బై 5 కాబట్టి q ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 5. ఇందాక మనకి ఏమొచ్చింది? p ఈజ్ డివిజిబుల్ బై 5 వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది? q ఈజ్ డివిజిబుల్ బై 5 వచ్చింది. మనం ముందేమనుకున్నాము? p అండ్ q ఆర్ కోప్రైమ్స్, అంటే రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఉండదు అనుకున్నాం. కానీ ఇక్కడ ఏమొచ్చింది? 5 అనేది కామన్ ఫ్యాక్టర్ అయింది కదా. సో 5 అనేది కామన్ ఫ్యాక్టర్ అయింది కాబట్టి మనం అనుకున్న ఎజంప్షన్ రాంగ్. దట్ ఈస్ √5 అనేది రేషనల్ అని అనుకున్నాము, అది రాంగ్, విచ్ కాంట్రడిక్ట్స్ అవర్ ఎజంప్షన్ అని చెప్పి therefore we can conclude that √5 is an irrational number. Very very important model. ఇలా రాస్తే ఫుల్ మార్క్స్ కన్ఫర్మ్ పడిపోతాయి. ఓకే,
ఇట్లా దింపేస్తే సరిపోతుంది, మనకి ఈజీగా వస్తాయి. అది రూట్ 5 అవ్వచ్చు, రూట్ 3 అవ్వచ్చు, రూట్ 2 అవ్వచ్చు, సేమ్ మోడల్ అంతే. ఓకే, ఇలా స్టెప్స్ రాయండి. కమింగ్ టు ద నెక్స్ట్ మోడల్, ఇందాక చెప్పాను కదా, ఇది చాలా సింపుల్ అండి. రూట్ 5, రూట్ 2, రూట్ 3కి వీటికి కొంచెం లాంగ్ ప్రొసీజర్ ఉన్నా కూడా దీనికి చాలా సింపుల్ అనమాట. 3 + 2 రూట్ 5 ఈజ్ అ ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. ఎట్లా స్టెప్స్ రాయాలో చూడండి. ఫస్ట్ ఏం రాయాలి, గివెన్ నెంబర్ రాయాలి. టు ప్రూవ్, ఏం ప్రూవ్ చేయాలి, 3 + 2 రూట్ 5 అనేది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి, అది రాయాలి. ప్రూఫ్ ఏమనుకుంటాము, మళ్ళీ ఎజంప్షన్, ఏం ఎజ్యూమ్ చేసుకోవాలి, దీన్ని రేషనల్ అని ఎజ్యూమ్ చేసుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు p/q ఫామ్లో ఉంది కదా, ఇక్కడ a/b అని రాశాను. ఓకే, ఇందాక p/q, ఇక్కడ a/b. మళ్ళీ ab అనేది కోప్రైమ్స్ అంటే ఏంటి, హెచ్సిఎఫ్ అనేది 1, రెండిటికి కామన్ ఫ్యాక్టర్ 1 తప్ప ఇంకేమీ ఉండకూడదు. ఇప్పుడు ఏదైతే మనకి ఇంటీజర్ ఇచ్చాడో దాన్ని అంతటినీ కూడా అటువైపు పట్టుకెళ్ళిపోవాలి, రైట్ హ్యాండ్ సైడ్. సో +3 అటు వెళ్తే ఏమవుతుంది, -3. అప్పుడు మనం ఎల్సిఎం చేసామనుకోండి, ఏమొస్తుంది, b ఎల్సిఎం అవుతుంది. సో a - 3b/b వస్తుంది. ఈ టూ ఇంటూ రూట్ 5 ఉంది కదా, ఇంటూ 2 అటు వెళ్తే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. సో a - 3b/2b వస్తుంది. ఆబ్వియస్గా a - 3b/2b అనేది రేషనల్ నెంబరు, కానీ ఇక్కడ రూట్ 5 అనేది ఏంటి, ఇర్రేషనల్ నెంబర్ కదా. అది రేషనల్ నెంబర్ అవితేనే కదా రేషనల్ ఈక్వల్ టు రేషనల్ అయ్యేది. సో దేర్ ఫర్ మనం అనుకున్నది తప్పు, అవర్ ఎజంప్షన్ ఈజ్ రాంగ్. దేర్ ఫర్ రూట్ 5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. సో ఇట్ కాంట్రడిక్ట్స్ అవర్ ఎజంప్షన్. మనం ఏం ఎజ్యూమ్ చేసుకున్నాం, రేషనల్ అని అనుకున్నాం, కానీ అది ఇర్రేషనల్ నెంబర్ అయింది. రూట్ 5 ఇర్రేషనల్, కానీ ఇటువైపు ఉన్నది రేషనల్. ఇర్రేషనల్ రేషనల్ ఈక్వల్ అవ్వవు కాబట్టి దిస్ కాంట్రడిక్ట్స్ అవర్ అజంప్షన్. దేర్ ఫర్ 3 + 2 రూట్ 5 ఈజ్ అ ఇర్రేషనల్ నెంబర్, హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తారనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ మోడల్. ఓకే, సో ఇలాగ మనం స్టెప్స్ రాస్తే కనుక కన్ఫర్మ్ పక్కా మీకు ఫుల్ మార్క్స్ గ్యారంటీ. ఓకే, సో ఈ 14 మోడల్స్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కడైనా డౌట్ ఉన్నా మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి రిపీట్ చేయండి. ఓకే, ఎవరికైనా వర్డ్ ప్రాబ్లమ్స్ ఇంకా కావాలి అంటే ప్లీజ్ కమెంట్ చేయండి, సో దట్ నేను ఓన్లీ రియల్ నెంబర్స్ వర్డ్ ప్రాబ్లమ్స్తో మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఇంకేదైనా బెటర్గా ఇంకేదైనా వర్డ్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకేదైనా కావాలి అన్నా కూడా, సపరేట్గా వీడియో చేయాలన్నా కూడా ప్లీజ్ మీరు కమెంట్ సెక్షన్లో చెప్తే నేను అర్థం చేసుకోగలను, నేను ప్రొవైడ్ చేయగలను మీకు వీడియోస్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.